భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువులపైన కూడా రాజకీయ పెత్తనం మొదలైంది. బుద్ధిగా బడిలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పుకోవాల్సిన ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యేలకు సలాం చేయాలని ఏకంగా ఉన్నతాధికారులే సూచిస్తున్నారు. అలా చేయని ఉపాధ్యాయులపైన వేధింపులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఉద్యోగం ఎలా చేస్తావంటూ హుకుం జారీ చేస్తూనే జీతాలు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. రాజకీయ వేధింపులకు ఉపాధ్యాయుడు బలయ్యాడు. మరో ఉపాధ్యాయుడిపైన రాజకీయ కక్ష సాధింపు మొదలు కావడంతో ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. గురువుపై రాజకీయ పంజా స్పెషల్ డ్రైవ్. విద్యాశాఖపై కూడా రాజకీయ పెత్తనం మొదలైంది. రాజకీయ పోటుకు బడిపంతులు బలైపోతున్నారు. దేశ పౌరులను తీర్చిదిద్దే టీచర్ పైన పొలిటికల్ లీడర్ వేధింపులకు దిగాడు. ఎమ్మెల్యే కక్ష సాధింపుకు ఓ ఉపాధ్యాయుడి ఫ్యామిలీ అర్ధాకలతో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నతాధికారులకు గోడు వెళ్లబుచ్చుకున్నా ఫలితం లేకపోవడంతో గుండె నిబ్బరంతో గురువు న్యాయ పోరాటానికి దిగాడు. ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలకు తెరతీశారు పచ్చపార్టీ నేతలు. కదిరి నియోజక ఎమ్మెల్యే బాబురావు బడిపంతుళ్లపై పెత్తనం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మాట వినని ఉపాధ్యాయులపై వేధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోని సిఎస్పురం మండలం అమ్మవరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కమ్మనీతి వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్సీపీ సానుభూతుడన్న కారణంతో ఎమ్మెల్యే కన్ను ఇతనిపై పడింది. అంతే, అతనిపై కారణాలు వెతికి 6 నెలలుగా జీతాలు లేకుండా చేశాడని వాపోతున్నాడు బాధిత ఉపాధ్యాయుడు. జీతం లేకుండా బడిలో పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నాడు. మధ్యాహ్నం కమ్మనేతి వెంకటేశ్వర్లు అనే టీచరు లేటుగా వచ్చాడంట. మరి అది రాసి ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. గంటన్నర ముందుగా కాంప్లెక్స్ ఎందుకు క్లోజ్ చేశావు నువ్వు, కాబట్టి నువ్వు ఇరుక్కుంటావు. మరి ఆయన మధ్యాహ్నం లేటుగా వచ్చాడని ఒక కారణం చూపించి అక్కడ రాయించుకొని తదుపరి నన్ను సెప్టెంబర్ 10వ తేదీ సస్పెండ్ చేయడం జరిగింది సార్. మరి రిపోర్టును డిఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి నన్ను రీవోక్ చేయడం జరిగింది. నేను అక్టోబర్ 9వ తేదీ నుండి విధుల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా శాలరీ ఆపేసి నన్ను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో కూడా రాజకీయ వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ఉపాధ్యాయుడు కమ్మనీతి వెంకటేశ్వర్లకు పొలిటికల్ వేధింపులు మొదలు కావడంతో తోటి ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా. రాజకీయ నేతలతో ఎందుకయ్యా అంటూ ఏకంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుడికి క్లాస్ తీసుకున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేను కలువు, వెంటనే 6 నెలల జీతం విడుదల చేస్తానంటూ హితబోధ చేశాడు. ఈ వ్యవహారాన్ని సాక్షి టీవీ బంధించింది. డీఈఓ విజయభాస్కర్, టీచర్ వెంకటేశ్వర్ల మధ్య సంభాషణ ఇలా సాగింది. సార్ నేను పరిశీలించే ఎట్లా సార్ నేను అదిగా సార్ 6 నెలలు అయిపోయా అతను వీధిని పడి ఉండే. మరి శాలరీ ఇవ్వకుంటే అది బాగుండదని అడగలేదండి సార్. ఎవరిని కలిసారు? ఎవరు? మరి ఎట్లా సార్ దీనికి పరిష్కారం ఎట్లా? మరి మనసు ఇదిగా అంది, ఏం చేయాలి అసలు? పోనీ అన్న బాధపడతాం. అదే ఒకసారి కష్టపడితే 10 రోజులు ఉండేది బాధ. 5.5 నెలలు అంటే ఏమైనా 10 రోజులు ఉండేది. ఎన్నాళ్ళు పడతాను నా కోసం? ఒక్క రోజు, ఒక్క నిమిషం. నువ్వు 6 నెలల నుంచి ఇబ్బంది పడుతుంది. ఏమన్నా అన్నాడు అనుకో, 10 రోజులు బాధ ఉండేది, 5 రోజులు బాధ ఉండేది అనేసి ఇప్పుడు 6 నెలలు పడలేదు. మరి ఎందుకు నేను ఇంత కోపడాలా? అరే 10 రూపాయలు సైలెంట్గా తీసుకున్న మాట్లాడలేదు. ఎవరు ఏమంటారు? ఈ ఒక్క విషయం నాకేం ప్రయోజనం కలిగిందని నేను ఇంత కోపడాలి. నువ్వు వాళ్ళ మాట ఎందుకుపోయా? ఒక్క క్షణం కనపడి అయిపోతుంది. ఏమనంటే అనుకోండి, ఇప్పుడు మొండ మీద గుడ్డ పడ్డాక జాగ్రత్త తీసుకోవాలి. అది ఇప్పుడు సామెత కాదు.
ఇప్పుడు సాగుతా నాకు మొన్న నువ్వు తరపుగా తీసుకెళ్తాను. నేను ఉద్దేశపూర్వకం చేసిస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు హీరో అయిపోయావు. ఇప్పుడు నువ్వు హీరో అయిపోయావు. ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారి చేతులు నిలబడ్డ వ్యక్తిగా నువ్వు ఆడ హీరో అయిపోయావు. మధ్యలో ఎలా అయిపోయింది మధ్యలో నేనే నువ్వు అవ్వలేదు. వైవి సుబ్బారెడ్డి గారికి సమాధానం చెప్పుకోవాలా, ఒక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలా, లేకపోతే ఒక జడ్పీ చైర్పర్సన్ చెప్పుకోవాలా? ఈ పరిస్థితి మెడకు చుట్టుకుంటుంది. వాళ్ళు కోర్టుకు పోతున్నారు, కలెక్టర్ గారిని కలుస్తున్నారు. మరి ఇంక వేరే ఏదన్నా మార్గం ఇంకొకటి చూద్దాంలే. అట్లా అంతా కోచింగ్ ఎందుకు ఇచ్చావు? నువ్వు కోచింగ్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఈ బట్టలు చేద్దాం అనుకుంది. ఇప్పుడు ఇంకా అక్కడికి పోవడం ఒక్కటే పరిష్కారం. ఏమనుకోవాలి, నేను కూడా మా స్థాయి చేయలేదు. నేను కూడా అందరిలో పెట్టడం అది నేను చేయలేకపోతున్నా సార్. నేను అసలు నాకు నిద్రలో కూడా నేను అది నేను నిన్ను బతిలాడినప్పుడు నువ్వు వెళ్ళి ఒక 10 నిమిషాలు సేపు నుంచొని ఏదో మాట్లాడుకుంటే సరేలే సార్ అనుకుని రాలేకపోతే ఎలా చెప్పి పట్టుడు ఎక్కువ చెప్పదు. ఇప్పటికీ నువ్వు చాలా మంది నిలబడలేదు కదా. 6 months నిలబడగలిగావు. గొప్ప విషయాలే. మన వల్ల కూడా రాదు. ఇంకా ప్రత్యామ్నాయం కోర్టే సార్. ఇంకా ఆయన దగ్గరికి పోవడం అనేది అది ఇంకా మన చుట్టూ పరిసరాల ఇది లేదు. నేను పోయేస్తే ఇంకా నేను బయట తిరగలేను, నేను ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా ఉద్యోగం కూడా చేయలేను నేను. అలాంటి పరిస్థితి. ఒక క్షణం తగ్గలేదంటే జీవితంలో ఎప్పుడైనా ఒక తగ్గిన కంట్రోల్ కాదు. నష్టపోవడం ఎప్పుడు నష్టాలు కాదు, ఎప్పుడు తగ్గాలో తీసుకున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పు. నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ భార్య వాళ్ళు ఏమంటారు చెప్పు. వాళ్ళు చెప్పు. వాళ్ళు ఏమంటారు సార్? చేయని తప్పు నేను ఇప్పుడు మరి ఏం అర్థం కావట్లేదు సార్. నేను కోర్టుకి వెళ్తా సార్. అయితే మరి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారిని కలవాలి. సార్ ఇది మరీ దుర్మార్గం కదా సార్. మరి ఈ రకంగా వాళ్ళు మరి ఎంతమందిని రప్పించుకుంటారు ఆ రకంగా? ఇప్పుడు వాళ్ళ వైపున ఉండే టీచర్స్ ఒకవైపున చేస్తాలేరా, వాళ్ళ వైపున పోస్టల్ బ్యాలెట్లన్నీ సేకరించారు. మరి వాళ్ళు మంచోళ్ళు, మరి అవతల వైపున చెడ్డోళ్ళు. ఎట్లా సార్ అది? అన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితుల జస్ట్ ఒక మనిషి సైడ్ అయిపోవటం వల్ల నేను డబ్బులు తిని కోచింగ్ ఇచ్చేసాను. నువ్వు ఎమ్మెల్యేను కలిసి రావయ్యా, 6 నెలలుగా ఆగిన జీతం ఒక్కసారిగా వచ్చేస్తుంది అంటూ హితబోధ చేశాడు ప్రకాశం జిల్లా డీఈఓ. పచ్చచొక్కా వేసుకో, జీతం పట్టుకు అంటున్నాడు విద్యాశాఖ అధికారి. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపుపై ఓ కథనం. ఒక్కసారి కలువయ్యా, ఎమ్మెల్యే చెప్పినట్లు వినవయ్యా. 6 నెలల నుంచి జీతం లేక ఇబ్బంది పడతావు. ఒక్కసారి ఎమ్మెల్యేని కలు, 2 రోజుల్లో శాలరీ వచ్చేస్తుంది. ఇది ప్రకాశం జిల్లా డీఈఓ ఓ ఉపాధ్యాయుడికి చేసిన హితబోధ. పచ్చచొక్కా వేసుకుంటే నీ జీతం క్షణంలో వస్తుందని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ప్రకాశం జిల్లాలో రాజకీయ వేధింపుల మోతాదు సజీవ సాక్ష్యం ఈ ఘటనే. కనిగిరి నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయనడానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. కదిరి నియోజకవర్గంలో రాజకీయ వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే మరో ఉపాధ్యాయుడిపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. అయితే ఈ టీచర్ రాజకీయ శక్తులకు ఎదురొడ్డి పోరాటానికి దిగాడు. 6 నెలలుగా రోజూ బడికి వెళ్లి పాఠాలు చెబుతున్నా జీతం మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యే చెప్పినట్లు వింటేనే నీకు జీతం వస్తుంది, లేకపోతే ఎన్ని నెలలైనా నేను నీకు జీతం ఇవ్వలేను అని ఏకంగా డీఈఓనే చెప్పడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు గురువులు. ఆరు నెలలుగా జీతాలు లేక ఉపాధ్యాయుడు కమ్మనీతి వెంకటేశ్వర్లు కలెక్టర్ ఆఫీసులోని ఇలా గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఇలా కాళ్లరిగేలా గ్రీవెన్స్ సెల్లో అర్జీల మీద అర్జీలు అందించినా రాజకీయ పంజాకు ఫైలు మాత్రం కదలడం లేదని వాపోతున్నాడు. ఇంతకీ గురువు వెంకటేశ్వర్లు చేసిన పాపం ఏంటి? ఆయన భార్య వైఎస్ఆర్సీపీ మద్దతుతో గ్రామ సర్పంచ్గా ప్రత్యర్థి పోటీదారుల నుంచి గెలుపొందింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యే రాజకీయ వేధింపులకు దిగారని ఉపాధ్యాయుడు అంటున్నారు. 2014 సెప్టెంబర్ 10వ తేదీన వెంకటేశ్వర్లు డ్యూటీలో ఉన్నా లేనట్లుగా పత్రాలు సేకరించి డీఈఓపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సస్పెన్షన్ చేయించాడు. ఆ తరువాత విచారణ జరిపి అక్టోబర్లో సస్పెన్షన్ ఎత్తివేశారు. అయినా సరే 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారని బాధిత ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత నెలలో కనిగిరిలో రాజకీయ వేధింపులు తాళలేక అన్నెబోయిన శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో రాజకీయ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్న లేఖ రాసినా పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిచారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు కదిరి ఎమ్మెల్యేను కలువు, జీతం తీసుకో అంటూ రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతున్న డీఈఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా. కదిరి ఎమ్మెల్యే బాబురావు రాజకీయ కక్షతో 6 నెలలుగా జీతాలు నిలిపివేయించాడని ఆరోపిస్తున్నాడు కమ్మనీతి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయ పంజాకు విలవిల్లాడుతున్న బాధిత ఉపాధ్యాయుడితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈఎస్పురం మండలం అంబవరం గ్రామానికి చెందినటువంటి ప్రధానోపాధ్యుడు, ఆ స్కూల్ ప్రధానోపాధ్యుడు కమ్మనీతి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనకి గడిచిన 6 నెలలుగా జీతం రావడం లేదు. 6 నెలలుగా డీఈఓ చుట్టూ, కలెక్టర్ గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఈ రోజు కూడా జీతం రాలేదు. దానికి కారణం ఏంటి? అసలు ఆయన ఏ విధమైన వేధింపులు ఎదుర్కొంటున్నాడు? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ మీ జీతం ఎందుకు ఆపాల్సి వచ్చింది? నేను ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని అంబవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత సెప్టెంబర్ 4వ తేదీన మార్కాపురం డిప్యూటీ డీఈఓ గారు పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో ఉన్నాను. మరి ఆ కాంప్లెక్స్ మీటింగు 4:30 వరకు ఉండాలి. 3:40కి ఆ హెడ్ మాస్టర్ గారు, అక్కడ కాంప్లెక్స్ చైర్మన్, మమ్మల్ని కాంప్లెక్స్ మూసేశాడు. కాబట్టి మేము 22 మంది టీచర్స్ ఉన్నాము. అందరము ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. 3:50కి డిప్యూటీ డీఈఓ గారు పాఠశాలలకు విజిట్ చేయడం జరిగింది. పాఠశాలలో కాంప్లెక్స్ ఓడి ఫర్ కాంప్లెక్స్ మీటింగ్ అని రాస్తుంది నా అటెండెన్స్ రిజిస్టర్లో. మరి కాంప్లెక్స్లో చూస్తే అక్కడ నేను 2 పూటలు అటెండ్ అయ్యాను. అందుకు 20 మంది, అక్కడ వచ్చిన 22 మంది టీచర్స్ సాక్ష్యం కూడా ఉంది. కానీ ఆమె అక్కడ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ని మధ్యాహ్నం కమ్మనేతి వెంకటేశ్వర్లు అనే టీచరు లేటుగా వచ్చాడంట. మరి అది రాసి ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. 1.5 గంటల ముందుగా కాంప్లెక్స్ ఎందుకు క్లోజ్ చేశావు నువ్వు? కాబట్టి నువ్వు ఇరుక్కుంటావు. మరి ఆయన మధ్యాహ్నం లేటుగా వచ్చాడని ఒక కారణం చూపించి అక్కడ రాయించుకొని తదుపరి నన్ను 10వ తేదీ సెప్టెంబర్ 10వ తేదీ సస్పెండ్ చేయడం జరిగింది సార్. మరలా 22వ తేదీ మార్కాపురం డిప్యూటీ డీఈఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా డీఈఓ గారు నియమించడం జరిగింది. ఆయన వచ్చి పిల్లల తల్లిదండ్రులు, తర్వాత స్కూల్ కమిటీ చైర్మన్ గారిని, ఆ గ్రామ సర్పంచ్ గారిని అందరినీ విచారించి మరి రిపోర్టును డీఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి నన్ను రీవోక్ చేయడం జరిగింది. అక్టోబర్ 9వ తేదీ నుండి విధుల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా శాలరీ ఆపేసి నన్ను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కలెక్టర్ గారు గ్రీవెన్స్లో కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా నా శాలరీని ఇప్పటి వరకు ఇవ్వకుండా ఆపేశారు సార్. కలెక్టర్ ఈరోజు జాయింట్ కలెక్టర్ కలిసారు కదా, ఏమన్నాడు? జాయింట్ కలెక్టర్ గారు మరి 5 నెలల నుంచి విధుల్లో ఉన్నటువంటి ఒక టీచర్కి మీరు ఎలా డీఓ గారిని ఉద్దేశించి ఎలా మీరు శాలరీ ఆపారు అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అడిగితే ఆయన రికార్డులు అవి చూపించలేదు సరిగా అనే సమాధానం డీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చేసినప్పుడు మరి నెలలో రివోక్ చేశావు, విధుల్లో ఉన్నాడు, పని చేస్తున్నాడు, పనిచేసే కాలానికి జీతం నీ అధికారం ఉందా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి
సమాధానం లేదు డిఈఓ గారి దగ్గర నుంచి. ఈ సమస్య నా చేతుల్లో లేదు, మీ ఎమ్మెల్యే గారి చేతుల్లో ఉంది. ఆయన పోయి కలిస్తే 2 రోజుల్లో పని అయిపోతుందని చెప్పి ఆయన నాకు పదే అదే మాట చెప్తూ ఉన్నాడు సార్. ఇది పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఉన్న రాజకీయ వేధింపు ఎలా ఉంటాయనికి ఇది ఒక నిదర్శనం కమనేతి వెంకటేశ్వర్లది. ఎందుకంటే కనిగిరి ప్రాంతంలో ఉపాధ్యాయుల పట్ల రాజకీయ వేధింపులు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూడవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా ఒక టీచర్ ఇలాంటి రాజకీయ వేధింపుల కారణంగానే కనిగిరిలోనే ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ డిఈఓ ఒక జిల్లా అధికారి అయి ఉండి టీచర్ల మొత్తానికి హెడ్ అయ్యిండి కూడా ఒక రకమైన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడడం చాలా శోచనీయం. ఎందుకంటే ఆయనే స్వయంగా డిఈఓనే స్వయంగా ఈ విధమైన మాట్లాడడం అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసి ఎమ్మెల్యేతో చెప్పినట్టు వింటే అంటే ఒక రకంగా టీడీపీ సానుభూతిపరుడిగా మార్పు, లేకపోతే ఎమ్మెల్యే చెప్పినట్టుగా విను, టీడీపీలో చేరి టీడీపీ మద్దతుదారుడిగా ఉండు, అప్పుడు మాత్రమే నీకు జీతం వస్తుంది, లేదంటే నీకు జీతం ఆగిపోతుంది, నా చేతిలో ఏమి లేదని డిఈఓ సైతం చేతులు ఎత్తేస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వేధింపులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. చదువు నేర్పే గురువులపై రాజకీయ నేత పెత్తనం వివాదాస్పదమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఓ ఉపాధ్యాయుడిని వేధించడం చర్చనీయాంశమవుతోంది. సమస్యలను చక్కబెట్టాల్సిన ఉన్నతాధికారులు నేతలకు సలాం చేయమని చెప్పడంతో పాటు ఎమ్మెల్యేకు వంతు పలకడంతో బాధిత ఉపాధ్యాయుడు న్యాయ పోరాటానికి దిగుతున్నాడు.